హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగొచ్చేసి పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి. మనం బాగా కడిగించుకున్న పెద్ద కట్ట సైజు పుదీనా అయితే తీసుకోవాలి. ఇలా వాష్ చేసి నీళ్ళంతా మొత్తం పోయేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు, కొంచెం పచ్చెనగపప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు, మనకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, 4 టమాటాలు, కొంచెం చింతపండు, చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఇలా ప్యాన్ పెట్టుకొని మనకి ఎండుమిర్చి ఇవి వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక 2 స్పూన్లు ధనియాలు, ఇవి మొత్తం దూరగా వేగాలండి. ఇవి మొత్తం మనకి దూరగా అయితే వేగాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇవి కూడా వేయించుకుందామండి. మనకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు 3/4% వేగిన తర్వాత మనం ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మాడకుండా ఉంటాయి. అది ఇది వేగేసరికి మాడకుండా మనం కలపెట్టుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనకి ఒక స్పూను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నానండి. అప్పుడైతే మనకి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను నువ్వులు. ఇప్పుడు మనకి ఇవన్నీ వేగిపోయినాయండి. ఇవన్నీ చల్లారాక మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వేపుకోవాలి ఎర్రగా. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, మనం పుదీనాని వాడ్చుకోవడానికి. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు ఇవి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో 4 టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలండి. టమాటాలు మగ్గడానికి మనకి కొంచెం అయితే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న పుదీనా అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి పుదీనా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం వాడితే చాలు. ఇది పెద్ద కట్ట పుదీనా అండి. ఇదంతా మనకి మగ్గితే జస్ట్ కొంచెం కూడా అవ్వదు. దీంతో పాటు నేను కొంచెం కొత్తిమీర కూడా అయితే యాడ్ చేస్తున్నానండి, ఒట్టి పుదీనా కాకుండా. 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను, చిన్న కట్ట సైజ్ అంతా. ఇదిగోండి, మనకి ఎండుమిర్చి అయితే చల్లారినాయి. ఇప్పుడు పుదీనా మగ్గేసరికి మనము ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. మనకు రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. కల్లుప్పు కానీ సాల్ట్ కానీ. ఇదిగోండి, మనకి ఇలా కొంచెం మగ్గితే చాలండి, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. మనకి టమాటాలు వేసాం కాబట్టి కొంచెం వాటర్ లాగా ఉంటుంది. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇక ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేదంటే రోట్లో వేసి అయినా దంచుకోవచ్చు. ఇలా మగ్గితే చాలండి.
ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు మనకి పుదీనా. ఇదిగోండి మనం ఎండుమిర్చి అయితే చల్లారాక ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. పుదీనా ఇవి జస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలండి. ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా లైట్‌గా కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే పుదీనా పచ్చడి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం మిక్సీలో కూడా ఇలా ఊరక కొంచెం బ్లెండ్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్నుల్లి రబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు. ఇది మొత్తం బాగా వేయించుకోవాలండి. దీన్ని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర ఇంగువ అయితే ప్రస్తుతానికి అయిపోయింది. అంత ఇంగువ వేయట్లేదు. ఇలాంటప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవాలి. మనకి పోపు అనేది బాగా వేగాలండి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు. ఇప్పుడు పచ్చడి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి బాగా కలిపెట్టుకోవాలండి నూనెలో. సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి మనకి. ఎక్కువసేపు తాలింపులో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అంతా నూనెలోనే కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండా వేయించుకున్నాం కాబట్టి మనకి ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. ఇలాగ పచ్చడి మనకి చాలా బాగుంటుందండి. టిఫిన్‌లోకైనా, అన్నంలోకైనా ఇలా చేసి పెట్టుకుంటే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. పుదీనా, కొత్తిమీర మనం వేసిన అన్ని ఇంగ్రీడియెంట్స్ హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి పుదీనా పచ్చడి అనేది చాలా హెల్తీ. ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 10 రోజులు, 20 రోజులైనా పాడవదండి. చాలా బాగుంటుంది పుదీనా పచ్చడి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ వంటిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగోండి మనకి ఇలా ఉంటే చాలు. ఇక ఆఫ్ చేసుకొని పచ్చడంతా మనం చల్లారిన దాకా ఉంచుకొని ఇక గాజు గాజు గిన్నెలో గాని అలా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట పెట్టుకున్నా కూడా ఒక వారం దాకా పాడవదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు మనకు నిల్వ అనేది ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనకి ఉప్పు, కారం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చూసుకొని తక్కువైతే యాడ్ చేసుకోండి. మనకి పచ్చడి కొంచెం నెయ్యిలోకి వేసుకొని ఇలా రైస్‌లో కలుపుకొని తింటే మాత్రం చాలా సూపర్‌గా ఉంటదండి.